బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ బేషరం మనిషిని ఎక్స్పైరీ మెడిసిన్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక అధికారం కోల్పోవడం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతూని ఎద్దవ చేశారు. ఇక గవర్నర్ ప్రసంగం కేసీఆర్ హాజరు కాలేదని, బీఏసీ కూడా రాకపోవడం ఆయన చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చునన్నారు. ఇక కేసీఆర్ బేషరం మనిషిని ఎక్స్పైరీ మెడిసిన్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం కోల్పోవడం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇక అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాబు లైవ్ ద్వారా తెలియజేస్తారు. ఎస్ రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు అసెంబ్లీ సమావేశాల తర్వాత, అంటే గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇటు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసీఆర్ బేషరం మనిషి అని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసీఆర్ అంటే ఆయన ఎక్స్పైరీ మెడిసిన్ లాంటి వాడని చెప్పి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో వాళ్ళ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇటు బీఏసీ సమావేశానికి ఇటు కేసీఆర్ పేరు, అదేవిధంగా కడియం శ్రీహరి పేరు, ఇద్దరి పేర్లు ఇచ్చిన తర్వాత ఇటు కేసీఆర్ రాలేదని చెప్పేసి, వస్తారని చెప్పేసి మేము ఆశించామని చెప్పేసి, కానీ కేసీఆర్ రాకపోవడం కాకుండా కేవలం కడియం శ్రీహరి మాత్రమే రావడం జరిగింది. కానీ హరీష్ వస్తారంటే ఇటు స్పీకర్ నిర్ణయాన్ని మేమెట్లా కాదంటాం, స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం కదా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఇటు కేసీఆర్ రాకపోతే ఇటు హరీష్ రావు వస్తానంటే, రేపు ఇమాన్స్ కూడా వస్తానంటే బీఏసీ సమావేశానికి ఆహ్వానించాలని చెప్పేసి వ్యంగ్యంగా ఏలన చేశారు. దీంతో ఇటు మొత్తానికైతే ఇటు ప్రభుత్వం అయితే ఒక ప్రక్షాళన చేపడతా ఉన్నది. ఇటు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో కానీ, లేకపోతే టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి అంశంలో కానీ ప్రక్షాళన చేపట్టింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అధికారులు టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి చైర్మన్ కూడా ఆల్రెడీ నియమించడం జరిగింది. ఇటు సభ్యులను కూడా నియమించడం జరిగింది. మొత్తం కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం ఈ యొక్క వ్యవస్థ నడుస్తూ ఉంది. ఏది కూడా ప్రొసీజర్ ప్రకారం అయిపోతుంది, ఎక్కడ కూడా ప్రొసీజర్ లేకుండా జరగదని చెప్పేసి ముఖ్యంగా ఇటు హరీష్ రావుకు సంబంధించినటువంటి అంశం మీదనే మాట్లాడడం జరిగింది. హరీష్ రావు ప్రొసీజర్ తెలియదా? 5 సంవత్సరాలు ఇటు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా. ఆయనకు ప్రొసీజర్ ఏంటో తెలియకుండా వ్యవహరిస్తే ఏం చెప్పాలని చెప్పే దానిపైన కూడా రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరొక వైపు ఇటు రేపు బీఆర్ఎస్ పార్టీ నల్గొండకు సంబంధించినటువంటి సభకు సంబంధించినటువంటి అంశంలో కూడా దీన్ని అధికారులు చూసుకుంటారు, పర్మిషన్ అనేది. దాని మీద మేము మీడియా అడిగినటువంటి ప్రశ్నకు ఇటు అధికారులు చూసుకుంటారని చెప్పి కూడా సమాధానం చెప్పడం జరిగింది. మరొకవైపు ఇటు ప్రతిపక్ష సభ్యుడిగా ఇటు కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఇక్కడికి రావాలని మేము కోరుకుంటున్నాం, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని కోరుకుంటున్నాం, ఒక అర్థవంతమైనటువంటి చర్చ చేయాలని కూడా కోరుకుంటున్నాం, చర్చలో కేసీఆర్ పాల్గొంటే బాగుంటుందని కూడా మేము కోరుకుంటున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. కేసీఆర్ వస్తే దానిపైన అనేక అంశాలపైన కూడా మాట్లాడొచ్చు అని చెప్తా ఉన్నారు. కాళేశ్వరం పైన కూడా ప్రొసీజర్తో ముందుకెళ్తున్నాం. ఇటు ఇప్పటికే విజిలెన్స్ అధికారులు కూడా దానిపైన కొంత తేల్చడం జరిగింది. కాబట్టి ఈ అవినీతి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో అవినీతి పైన ఇప్పటికే విజిలెన్స్ అధికారులు కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. దీనిపైన అవినీతి ఎవరు చేసినా వదిలిపెట్టేది లేదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికైతే ఇటు బీఎస్సీ సమావేశానికి రాకుండా ఇటు గవర్నర్ ప్రసంగిస్తున్నటువంటి సమయంలో సభకు రానటువంటి పరిస్థితిలో కేసీఆర్ ఉండు. ఆ కేసీఆర్ సభ కనీసం గవర్నర్ గౌరవించేటువంటి పద్ధతి కూడా కేసీఆర్ దగ్గర లేదు. ఆయన చిత్తశుద్ధి ఏంటో ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఒక గవర్నర్ ప్రసంగిస్తే కూడా అసెంబ్లీకి రానటువంటి స్థితిలో కేసీఆర్ ఉన్నాడు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని చెప్పేసి భావిస్తున్నాం. ఈ అసెంబ్లీలో అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి, ఇక్కడ కేసీఆర్ వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా రావాలని, ఒక ముఖ్యమంత్రిగా గౌరవ ప్రతిపక్ష నాయకుడిని రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అని చెప్పి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికైతే ఇటు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా
ఇంకా 100 రోజులు ఉంది, అంటే ఇప్పటికే 60 రోజులు అయితే ఉన్నది, ఇంకొక 30 రోజులు ఉంది. 30 రోజుల కాలం, నెల రోజుల కాలంలో అన్ని చకచక మారిపోతాయి, వేగవంతంగా అన్ని పనులు కూడా మారిపోతాయి అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికైతే ఇటు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇటు ఈ రోజు నుండి ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఉదయం అయితే గవర్నర్ ప్రసంగించారు. తర్వాత రేపైతే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం ఉంటుంది. రేపైనా వస్తారని ఆశిస్తాను. మాజీ ముఖ్యమంత్రి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు వస్తారని చెప్పి భావిస్తున్నాం. రేపు రాకపోయినా రేపు వస్తారో రాదో చూడాలి. లేదంటే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజైనా చర్చల రోజైనా వస్తారని చెప్పేసి భావిస్తున్నాం. కేసీఆర్ని అయితే ఆ సమావేశాలకు రావాలని మేము కోరుకుంటాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. మరొక వైపు ఇటు రేపు ధన్యవాదాల తీర్మానం తర్వాత ఎల్లుండి అసెంబ్లీలో బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి దీనిపైన బడ్జెట్ను అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈ యొక్క శాసనమండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఈ యొక్క సమావేశాల తర్వాత ఇటు 12 తారీఖు నుండి అంటే 12, 13 అంటే 11 నాడు సెలవు ఉంటుంది కాబట్టి 12, 13 2 రోజులు 12 నాడు డిస్కషన్ ఉంటుంది, 13 నాడు దీనిపైన సమాధానం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ సభ్యులు కూడా 4 రోజుల్లో సభ నిర్వహిస్తే ఎలా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి 13 తారీఖు నాడు మరొకసారి కూడా ఇటు స్పీకర్ ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు పొడిగించదలుచుకుంటే దాని మీద మరొకసారి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉందని కూడా ముఖ్యమంత్రి అయితే స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు అయితే ఈ రోజు నుండి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఉదయం తమిళిసై కూడా ఇటు కాళోజీ కవితతో ప్రారంభించి ఇటు తమిళ సంబంధించినటువంటి కవి ప్రసంగం అంటే కవితతో ముగించడం జరిగింది. మొత్తానికైతే ఇటు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను అయితే తమిళిసై అయితే కొనియాడారు. ఇటు ప్రభుత్వం చేస్తున్నటువంటి 100 గ్యారంటీలు కానీ లేకపోతే ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కానీ మహాలక్ష్మి పథకంకి సంబంధించి కానీ వివిధ అంశాలకు సంబంధించి అయితే ఈరోజు ఇటు గవర్నర్ అయితే స్పష్టంగా ఈ యొక్క ప్రభుత్వం అయితే అన్ని హామీలు అమలు చేయడానికి కట్టుబడి ఉందని చెప్పేసి కూడా తమిళిసై సౌందరరాజన్ కూడా తన ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ప్రసంగ పాఠాన్ని పూర్తిగా 41 అంశాలతో కూడినటువంటి ఈ యొక్క ప్రసంగాన్ని అయితే చదివి వినిపించారు. మొత్తానికైతే ఆ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేయబట్టినటువంటి పనులు ఇప్పటికే రైతులకు సంబంధించి ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతు భరోసా కానీ లేకపోతే రైతులకు పెట్టుబడి రుణం కానీ లేకపోతే రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఉద్యోగులకు అంటే నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ కల్పనకు సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఇటు కాళేశ్వరం కానీ లేకపోతే ఇటు శ్వేతపత్రం ఇప్పటికే ప్రభుత్వం కూడా శ్వేతపత్రం విడుదల చేయాలనుకుంటుంది. నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి అంశంలో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ అంశాలను కూడా గవర్నర్ ప్రసంగంలో ఒక 41 అంశాలతో కూడినటువంటి పూర్తి ప్రసంగ పాఠాన్ని అయితే చదివి వినిపించారు. మొత్తానికైతే 13వ తారీఖు వరకు అయితే ఈ యొక్క బీఎస్సీలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకైతే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రియా, రాంబాబు, ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా, ఏమైనా స్పందించడం జరిగిందా? అంటే జస్ట్ ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ యొక్క తన యొక్క మీడియాతో మాట్లాడుతూ చిట్చాట్లో ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన ఇప్పటికైతే బీఆర్ఎస్ నేతలు అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి స్పందన లేదు. ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా ఇటు ప్రొసీజర్ను ఫాలో కాకుండా మాట్లాడేటువంటి పరిస్థితికి దిగజారిపోవడం మంచిది కాదని చెప్పి గతంలో ఇటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వాళ్లకు కనీసం ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందో తెలియదా అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరొక వైపు ఎవరు పడితే వాళ్ళు వస్తా అంటే ఎట్లా అని చెప్పేసి అది తెలియదా అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం కాకుండా ఇటు గవర్నర్ ప్రసంగం రోజు కూడా రాకపోవడం ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఇది సరైనది కాదని చెప్పేసి ఇప్పటికైనా సభకు వస్తారని చెప్పేసి ఆశిస్తామని చెప్పేసి కూడా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ నేతలైతే మరి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలపైన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ప్రియా, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.